హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు మన ఈ వీడియోలో ఎంతో ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా దీనికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అదేవిధంగా ఒక పావు టేబుల్ స్పూన్ అనేది కొరియాండర్, 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 120 ml పెరుగును వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వీటి మొత్తాన్ని బాగా కలిసేలా మొత్తం కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత మసాలా అనేది చికెన్కి అనేది బాగా పడుతుందండి. ఈ విధంగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ పాటు మూత పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 అవర్ తర్వాత మూత చూసినట్లయితే మనకి చికెన్ అనేది బాగా మ్యారినేట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 2 ఆనియన్స్ పెద్దవి ఈ విధంగా సన్నని ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటి మొత్తాన్ని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా కొంచెం దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని కూడా మనం బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా కరివేపాకు కూడా మనకి బాగా మగ్గిపోయింది అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ చూసారా, ఆ చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ యాడ్ చేసిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే చూసారు కదా, వాటర్ అనేది అసలు యాడ్ చేయలేదు అయినా సరే వాటర్ అనేది మన చికెన్ నుంచి బయటకు వచ్చినాయి. ఈ విధంగా వాటర్ అనేది మొత్తం పోయేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలని ఈ విధంగా యాడ్ చేసుకొని వీటిని కూడా మొత్తం బాగా కలిపి మొత్తం మ్యాష్ అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు టమాటాలని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం ఇంకోసారి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకు టమాటాలు కూడా బాగా మగ్గిపోయి ఉంటాయండి. చూసారు కదా, వాటర్ అనేది ఇంకిపోయింది. ఈ విధంగా వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను అండి. గరం మసాలా వేయడం వల్ల చికెన్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని గరం మసాలా చికెన్కి అనేది బాగా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మూత పెట్టి 2 నిమిషాల తర్వాత తీసి చూసినట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.